ప్రకటన గ్రంథం మేము చెప్తున్నామండి. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాల్లో తుయితైరా సంఘం కోసం మేము ఇప్పుడు మీకు చెప్తున్నాము. ఈ తుయితైరా అన్న సంఘము కోసము మీకు చెప్తుండగా మరి ప్రభు చెప్పిన వాతావరణాన్ని బట్టి ఈ తుయితైరా సంఘంలో నుంచి మీకు చెప్తున్నాం కనుక జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మరి మీ సమస్యలు ఏమున్నా కూడా మీ శరీరంలో, మీ ఇంటిలో, మీ ఒంటిలో ఉన్న సాతాను కూడా బయటికి పరరై వెళ్ళిపోతాయి. మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు: 1 ఎఫెసు సంఘము, 2 స్ముర్నా సంఘము, 3 పెర్గమా సంఘము, 4 తుయితైరా, 5 పార్టీసు, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికా సంఘము. ఈ 7 సంఘాల్లోనే చాలా ఎదగొచ్చాం కాబట్టి ఇప్పుడు తుయితైరాలోని కొంతవరకు ఎదగొచ్చాం కాబట్టి మిగిలింది చెప్తున్నాము. జాగ్రత్తగా మీరు వినాలని ఆశ, దేవుని ఆశ, కోరిక. సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ చెవి కలిగిన వాడు వినాలని ఇక్కడ గుచ్చి ప్రభు చెప్పారు. అంటే సంఘంలోకి మనం వస్తాం, కానీ వచ్చిన తర్వాత మనం సక్రంగా వింటే ఈ మాటలు మన హృదయంలో చొచ్చుకొని వెళితే ఒంటిలో ఉన్న సమస్యలు, నీకు ఏ రోగం ఉన్నా, నీకు ఏ సమస్యలు ఉన్నా, నీకు ఏ సాతాను ఉన్నా, ఎవరున్నా కూడా విడుదలైపోతుంది. ఇది విశ్వాసం లక్షణాలు గనుక వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా మీరు వినాలని నా కోరిక. చెవులు కలిగిన వాళ్ళు అంటే మేము పరిశుద్ధాత్మ ఇక్కడ చెబుతున్నారు. మీరు కూడా పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలే వాక్యాన్ని అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకునే బాధ్యత మీ అందరికి కలగాలని నా ఆశ. అర్థం చేసుకోండి. సంఘ ప్రత్యక్షత ఎచ్చుచున్న కొలది, సంఘ ప్రత్యక్షత పెరిగే కొలది సంఘ స్థితి పెరుగుతున్నది. సంఘం ఏమవుతుంది? పెరుగుతున్నది. సంఘ స్థితి ఇప్పుడు పెరుగుద్ది. సాధారణ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన జాగ్రత్తగా విన్న తర్వాత సంఘం పెరుగుద్ది. జాగ్రత్తగా విన్నప్పుడు కనుక ఆత్మ చెప్పే విషయాలు మరి ఎక్కువగా వినవలేను. ఆత్మ చెప్పే విషయాలు ఇప్పుడు మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. మరి ఎక్కువగా వినవలేను వీరు అనుకోవలో పెరగవలేని ప్రభు కోరిక. ఈ ఆత్మతో విని ఆత్మతో మీరు సకంగా వీరు కూడా పెరగాలని దేవుని కోరిక. జనులపై అధికారం. ఎవరెవరి అధికారము? రాజ్యాధికారం. ఈ భూలోకంలో ఉన్న మరి ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం చేస్తున్నారు, వాళ్ళు బాధ్యత చేస్తున్నారు. ఆ రాజ్యాధికారము తర్వాత మతాధికారం. మతం అంటే బోధ. ఈ బోధ ఎవరు చేస్తున్నారు? ఈ బోధలో ఉన్న సాదృశ్యం ఏమిటి? ఇది ఖచ్చితమైన బోధ లాగుంటే మరి బైబిల్లో ఉన్నది చెప్తున్నారా, బయట ఉన్నది చెప్తున్నారా అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకలా అర్థం చేసుకోవాలని అందరూ కూడా మంచి బోధే అని అంటారు, కానీ ఈ బోధ అప్పటి నుంచి వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది? ఆనాడు దేవుడు ఆశయం వాడికి బైబిల్ని ఏర్పాటు చేసి ఇచ్చిన తర్వాత వాడు బైబిల్లో ఉన్న బోధ చెప్పలేదు. గుస్సుని చంపేశారు గట్టిలో పెట్టి. మార్టిన్ లూథర్ గారు వచ్చేసి ఆ సంఘాన్ని సరిచేశాడు. అధికారము యెజబెలు యొక్క అధికారము పడగొట్టి యెజబెలు, యోహాను భార్య యెజబెలు. ఈ యెజబెలు యోహాను భార్య, అహాబు భార్య యెజబెలు. అహాబు భార్య యెజబెలు. ఈ అహాబు భార్య యెజబెలు కనుక ఆ యెజబెలు పులిచిన పిండి 450 మంది దేవతల్ని ఆమె తయారు చేసి అది లోకంలో ఎక్కువ పూజలు అనేది ఏర్పాటు చేసింది. కనుక యెజబెలు పులిసిన పిండి కనుక ఆమెని డౌన్ చేశాడు. ఒక అధికారంలో పడగొట్టి డౌన్ చేశాడు. దేవుని యందు ఉన్న వారికి అధికారం ఇచ్చాను. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించడం, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళకి అధికారాన్ని, యెజబెలు అధికారాన్ని పడగొట్టి
మరి ఆయనకి ఇచ్చాడు. అలాగే ఈ లోకంలో మనం దేవుని అధికారం కింద ఉండాలి, దేవుని మాట వినాలి, అంతేగాని మన ఇష్టానుసార ప్రకారంగా నడవడం అనేది కాదు. ఇనుప దండం భక్తులైన వారికి శక్తివంతమైన వాక్యం ఇచ్చాను. ఇనుప దండం భక్తులైన వారికి శక్తివంతమైన వాక్యం ఇచ్చాను. ప్రకటన గ్రంథం అంటే 66 పుస్తకాల్లోని ఒక పుస్తకం. ఇది చాలా విలువైన పుస్తకం, శక్తి కలిగిన పుస్తకం. మరి ప్రకటన గ్రంథం ఎలా దొరికిందంటే తర్వాత చెప్తాను, లాస్ట్లో చెప్తాను. అందుకని ఈ బలమైన వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఇదే ఇనుప దండం. లోరామ్ గారి వాక్యం దండమని ఇనుప దండమును వినియోగించి బలమైన శక్తితో ఈ ఇనుప దండాన్ని ఉపయోగించి మార్టిన్ లోరామ్ గారు సంఘంలోకి వచ్చారు. తుయితేర సంఘము అలోకి ఉన్నప్పుడే వారు ఎంట్రన్స్ అయ్యారు. దాని ముందు బలమైన వాక్యం లేదు. సంఘంలోని చెడుగా అంతటిని ధ్వంసం చేశారు. ఏదైతే చెడుగున్నారో, ఏదైతే సొంత వాక్యాలు చెప్పారు, బైబిల్లో ఉన్న వాక్యాలే చెప్పాలి, బైబిల్లో ఉన్న వచనాలే చెప్పాలి. ఒక వచనం తీసి 1 గంట 2 గంటలు మన ఇష్టం ప్రకారంగా చెప్పడం బోధకుడికి అర్హత లేదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగలేని వాక్యాలు, తరగలేని బోధ బైబిల్లో మనకు ఉంది. యోగువ చొక్క ప్రభు తెచ్చిన సంఘముల కంటే ఎక్కువ ప్రత్యక్షతను, అనుభవము ఈ సంఘంలోనికి ఇచ్చాను. తుయితేర సంఘంలో ఎక్కువ ప్రత్యక్షత అంటే భావం, ఎక్కువ ప్రత్యక్షత, వెలుగు, ఇందులోని అద్భుతములు సృష్టించగలిగిన వాతావరణాన్ని తుయితేర సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఈ సంఘంలోకి ఇచ్చాను. ఇదే యోగువ చొక్కను బహుమతిగా నిచ్చుట. ఈ సంఘానికి బహుమతిగా యోగువ చొక్కని ఇచ్చాడు. వెలుగు. 9 ఉపమానం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ప్రభు ఎక్కడ చూసినా ఎక్కువ ఉపమానంతో ప్రార్థిస్తూ చెబుతూ ఉంటారు వాక్యాన్ని. ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. పరలోక రాజ్యంలో ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెంల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని కోరి ఉన్నది. ఈ పులిసిన పిండి అనగా యెజబెలు. ఆమె ప్రవర్తన మంచిది కాదు, ఆమె ఉద్దేశం మంచిది కాదు. 450 మందిని ఆపోజిట్ గా తయారు చేశారు. యెజబెలు హాబరాజు ఏ రోజుల్లో ఉన్నారంటే శ్రమల కాలం. అప్పుడు బాధ, ఏలియా యోర్దాను నది దగ్గర ఉన్న కాలం. ఆ కాలంలో దేవుడు మనకి ఏమి ఇవ్వలేదని అశ్రద్ధ చేసి యెజబెలు అక్కడ మరి 450 మందిని అశేర దేవతను తయారు చేసిన కాలం. పులిసిన పిండి అనగా తప్పుడు బోధ. అక్కడ ఉన్నవాళ్ళు బైబిల్లో ఉండి తీసేది కాదు. అనిష్టపకారంగా బిషప్పులు, పోపులు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు కూడా తప్పుడు బోధ చేసేవాడు. అలా అనుకూలంగా చేసేవాడు. ఒకవేళ దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా, ఈ బైబిల్లో ఉన్న బోధని మనం ప్రకటిస్తే జనము ఇంతవరకు మీరు చెప్పిన బోధ తప్పు బోధ అని మన మీద తిరగబడతారేమో అని అది అలాగే బోధ, తప్పుడు బోధ చేశాడు. అర్థం ఇది. పరిచయులు పులిసిన పిండి అనగా జీవము శక్తి లేని మతాచారాలు. జీవం లేదు, మతాచారాలు. ఏంటి మతాచారాలు? క్రిస్మస్ పండుగ వచ్చింది. వచ్చిన తర్వాత కొత్త గుడ్లు కొనుక్కుంటాము, తర్వాత భోజనాలు పెట్టుకుంటాము, తర్వాత ఇష్టమైన పదార్థాలు చేయటము. ఇది అంతరంగానికి కాకుండా బహిరంగానికి సంబంధించిన పనులు చేస్తున్నారు, కానీ అంతరంగా సంబంధించిన పనులు కాదు. ఇక్కడ శక్తి లేని మతాచారాలు. అలాగే బహిరంగ సంబంధించిన ప్రార్థనలకు ఆదివారం వస్తున్నారు, శుక్రవారం నాడు వస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, కానీ చేసింది వరకే. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఏది ఉందో అది చేయడం లేదు. ఆ సిద్ధాంతాలను మర్చిపోతున్నారు, బోధకులు కూడా మర్చిపోతున్నారు. కానీ మతాచారాలు, ఆ మతాచారాలు ఎలా మార్చాలి? దేవుడు చెప్పినట్టు, దేవుని బైబిల్ బోధించినట్టు మనము అవ్వాలి. 2 సద్దుకాయలు పులిసిన పిండి అనగా పునరుద్ధానం గాని దేవదూతల గాని నమ్మని బోధ. ఈ సద్దుకాయలు పులిసిన పిండి అనగా పునరుద్ధానం గాని దేవదూతలు గాని నమ్మని బోధ. నమ్మలేని బోధలు ఎన్నో ఉన్నాయి. మరి నమ్మే బోధ ఏంటి? నమ్మట్టుకు నేనే మంచిది అంటాను, ఇంకోటి మట్టికి నేనే ఖచ్చితమైన బోధ అంటారు, ఇంకోటి అంటా ఉంటారు, రకరకాలుగా చెబుతామంటారు. కానీ మంచిగా చెప్పే బైబిల్లో చెప్పే బోధ కంట బయట చెప్పే బోధే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది.
గట్టిగా ఉంటది. మరి ఏది మంచి ఏది చెడ్డ మనం తెలుసుకోవాలా. సంఘ సభ్యులు ముందు ఎవరిని ఎన్నుకోవాలా? దేవుడు ఎలాంటి దేవుడు? యోగ తండ్రి ఎలాంటి దేవుడు? యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు లెక్కసేనా నమ్మకమైన దేవుడేనా అని నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత ఆ దేవుడిలోని వచ్చిన తర్వాత ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ బోధకుడు కూడా ఎలాంటి బోధకుడు? నమ్మకమైన బోధకుడా, నమ్మకమైన బోధకుడు కాదా అని నువ్వు విశ్వసించాలి. సరే అందరూ ఏకీభవించి నేను నా బోధ నా బోధ అని ఎక్కువ చెబుతూ ఉంటారు. ఏ బోధ ఇక్కడ ఎక్కువ అంటే బైబిల్ చెప్పే మాట నేను చెబుతున్నాను. ఏ బోధకులు నేను విమర్శించట్లేదు. అయితే బోధకులు కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. ఏంటి ఆ బోధ అంటే? మీరు చెప్పే బోధే కాదు. మీరు దర్శన దేవుడిని అడగాల. యెహోషువ అడిగాడు, ఏమని? నన్ను పరిశీలించు, నన్ను అడుగు, జనానికి ఏది తక్కువైందో అది నేను చెబుతాను అని చెప్పేసి యెహోషువతో దేవుడు చెప్పాడు. అదే రూపంగా సంఘంలో వచ్చిన బిడ్డల కొరకు మీరు అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడు ఇది జరుగుతుంది, ఈ బలహీనత తీసేస్తున్నాను, ఈ ఆపద తీసేస్తున్నాను అని ప్రభు నీతో చెప్పింది విని అది ప్రజలకు చెప్పినప్పుడు అది జరగాలి. జరిగితేనే నీది కరెక్ట్ బోధ అని నువ్వు గ్రహించాలి. కరెక్ట్ బోధ చెప్పినప్పుడు చాలా మంది ఉన్నారు, ఎవరు లేరని ఎవరు చెప్పడం లేదు. నువ్వు ఏదన్నా ఇంకా వంకర మార్గంలో కానీ పరిశుద్ధాత్మ నడుపు కానీ లేకపోతే నువ్వు ఇది అవలంబించాలి అని నేను చెప్పడం కాదు. బైబిల్ చెబుతుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఎవరైతే దర్శనం చూసి చెబుతారో అది జరగకపోతే, ఎన్నడికి జరగకపోతే అతను నా కుమారుడు కాదు అని ఉంది. అందుకని మీరు అది చూసి జాగ్రత్త పడాలని నా ఆశ. 3 ఏడో తీర పులిసిన పిండి అనగా పిండి అంటే సాధారణ క్రియలు అనగా లోకంలో మనం కలిసి ఉండవలెనని ఈ శ్రమ బోధ, ఈ 3 రకమైన బోధలు సంఘములు ఉన్నవి. 3 రకాలమైన బోధలు సంఘంలో నడుస్తున్నాయి. మతోదాహరణ కాలంలో ప్రవేశించినవి. మతోదాహరణ కాలంలో ఈ 3 బోధలు కూడా ప్రవేశించింది. ఇవి అంతకు ముందున్నప్పటికీ ఇప్పుడు సంఘ వృద్ధిని బట్టి బయటపడినది. కొద్ది మంది ఉన్నప్పుడు పర్వాలేదు, ఏది బయటపడదు. సంఘం అభివృద్ధి అయ్యి జనాభా పెరిగేటప్పటికి ఏది మంచి బోధ, ఏది మంచి బోధ కాదా, దేవునితో ఎవరు మాట్లాడుతున్నారా, పరిశుద్ధాత్మతో ఎవరు బోధిస్తున్నారా, ఇవన్నీ కూడా బయటపడతాయి. మతోదాహరణ కాలం ముందు బైబిల్ వెల్లడిలోనికి వచ్చినందున మతోదాహరణ కాలంలో బైబిల్ వెల్లడిలోకి వచ్చింది. అప్పటి వరకే మూతపడింది. సంఘము అంతయు పూర్తిగా దిద్దుబాటులోనికి రావాల్సింది. కానీ శాఖలైపోయినవి. ఎప్పుడైతే సంఘాలు పెరిగాయో, ఎప్పుడైతే మత బోధకులు చక్కగా అక్కడ బోధ లేదో, పరిశుద్ధాత్మ చెప్పేవాడిలోని వినేవాడు లేదో, అవి సీలికలైపోతున్నాయి. సంఘాలు సీలికలైపోయి 1 కాదు 2 కాదు ఎన్నో సంఘాలుగా విభజింపబడుతున్నాయి. దేవునికి ఇష్టం అది కాదు. అంతా ఒకటే అవ్వాలి, ఒకళ్ళని బోధించాలి. కానీ అలా బోధించడం లేదు. సీలికలైపోయినవి. ముఖ్యమైన 3 శాఖలుగా విడిపోయినది. ముఖ్యంగా 3 శాఖలు, 3 శాఖల 30 శాఖలు ఇలా రకరకాలుగా విడిపోతున్నాయి. రోమన్ కాథలిక్ సంఘం ఒకటి. ఈ రోమన వాళ్ళని నేనేమి విమర్శించడం లేదు. అయితే ద్వితీయ సంఘంలో రోమనుల కోసం వివరంగా ఇక్కడ బైబిల్ చెబుతుంది. అది చెప్పింది ఎప్పుడు? పూర్వకాలం మనం ఎప్పుడు జన్మించక ముందు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పాత నిబంధనల కాలంలో బోధించారు. మరి ఇప్పుడు బోధ ఎలా ఉందో మీరు పరిశీలించుకోవాలి. అంతేగాని ఏ బోధకుని కానీ ఏ మతాన్ని కానీ నేను మాత్రం విమర్శించడం లేదు. హిందూ మతం, ముస్లిం మతం, మరి క్రైస్తవ మతం, మొత్తం అంతా ఒకటే. నా దృష్టిలో, దేవుని దృష్టిలో ఏది మంచో ఏది చెడ్డ అనేది దేవునికి తెలుసు. నువ్వు మంచి వాతావరణాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఇప్పుడు రోమన్లు 1 రోమన్ కాథలిక్ సంఘం, 2 గ్రీకు కాథలిక్ సంఘం, 3 ప్రొటెస్టెంట్ సంఘం. ఈ 3 సంఘాలు కూడా రోమన్లోనే ఉన్నాయి. ఈ రోమన్ వాళ్ళే యేసు ప్రభుని శిలువ మీద ఎక్కించింది కూడా రోమన్ వాళ్ళు. ఈదురుగా అధికారం లేదు. రోమన్ వాళ్ళు అతను చంపారు. ఎందుకని? ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి మీద ఓడించి యుద్ధం చేసి రోమన్ వాళ్ళు అధికారాన్ని తీసుకొచ్చుకున్నారు కనుక ఆ రోమన్ వాళ్ళు మంచి అధికారంలో ఉన్నారు. వీళ్ళు 3 కొంచెముల పిండి అనగా ఇదే అసలు పిండి మంచిదే కానీ ప్రవేశించినది పులిసిన పిండి. ఈ 3 శాఖలు ఎప్పటికైనా ఒకటి కావలసిందే. ఈ 3 శాఖలు
ఒక శాఖ కింద మారాలి. పులుసుని పిండి ఉంది, మంచి పిండి ఉంది ఇందులో. అయితే 3 శాఖలు ఒకటే అయితే అది మంచి పిండిగా తయారవుతుంది. అపోస్తులు నికేయ, అంత నాసియా అను 3 విశ్వాస ప్రమాణాలు ఉన్నాను. అపోస్తులు సంఘాన్ని కట్టారు. అపోస్తులు ఎక్కడికెక్కడ గుళ్ళు కట్టించారు, ఎక్కడికెక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు దేని ఉన్న వాళ్ళకి ఒక్క చెప్పేసి ఇంకో చోటగా వెళ్ళిపోతా ఉండేవాడు. నికేయ, అతనాసియా అను 3 విశ్వాస ప్రమాణాలు ఉన్నాయి. నూతన సంవత్సరము వచ్చుతున్న కొద్ది నూతనమైన శాఖలు వచ్చుతున్నవి. కొత్త సంవత్సరం, నూతనం అంటే కొత్త సంవత్సరాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ నూతన సంఘం వచ్చినప్పుడు మన జీవితంలో నూతన శక్తి రావాలి, ప్రార్థన రావాలి, మనం ఒకరికి చెప్పే విధానంగా ఉండాలి. లేకపోతే మన కుటుంబంలో మన బిడ్డలోని ఉద్యోగాలు ఉండవు, మన కుటుంబాలలోని ఆర్థిక పరిస్థితి, మన కుటుంబాలలోని రోగములు రకరకాలుగా ఉంటాయి. ఎందుకని వస్తుంది? ఆ వచ్చింది నువ్వెవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఏంటి నేను చేస్తున్నా కూడా నాలో ఏ లోపం అయ్యింది అని నువ్వు అడగాలి. ఒకవేళ నీలో లోపం లేదు ఉంది అని నీకు చెప్పలేదనుకోండి, నీకు వరం లేనట్టు, శ్రమలు వస్తున్నాయి. బోధకుడిని అడగాలి. బోధకుడిని అడిగినప్పుడు అది నీకు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి బోధకుడు. అంతేగాని బోధకుడిని నువ్వు పేరు తెచ్చుకొని నువ్వు బోధించడం కాదు, ప్రజల కోసం బోధించడం కాదు. నువ్వు రాయబారిగా ఉండాలి. తండ్రికి ప్రజలకి రాయబారి ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభువును ప్రజలకి రాయబారి ఎవరు? బోధకుడు. ఈ బోధకుడు అడిగి ఈ జబ్బు తగ్గలేదయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఏ సమాధానం చెబుతాడు అది ఇయ్యి. ఇచ్చిన తర్వాత ప్రజలు స్టడీ పడతారు. స్టడీ పడిన తర్వాత అలాగే ఆనందం. స్టడీ పడలేదనుకో ఆలోపం. మీరే అడగాలి. లేకపోతే మీరు అడగలేనప్పుడు, దేవుడు సమాధానం చెప్పలేనప్పుడు అప్పుడు బోధకుడిని అడగాలి. బోధకుడు చెప్పాలి, ఇతనే బోధకుడు, అది చెప్పింది కరెక్ట్ గా ఉండాలి. 10:8 కరెక్ట్ అని దేవుడు చెప్పాడు. 2 ఎందుకు మిస్ అవుతాయి అని చెప్పేసి ప్రభుని అడిగేటప్పుడు ఆ రోజున ఏలియా లాంటి వాళ్ళే 2 మిస్ అయిపోయాయి కుమారుడా. 5 మిస్ అయిపోతాయి అంటే వాళ్ళ ప్రజలు విశ్వాసం లేదు. అందుకని మీలో విశ్వాసం ఉండాలి. సంఘము ఇప్పటికీ ఎన్నో మిషన్లు అయినది. ఒక మిషన్ కాదు, 2 మిషన్లు కాదు. అలాగా ప్రపంచ దేశాల్లో 334 మిషనరీలు పెద్దగా ఉన్నాయి. అవి ఇంకా పెరిగి పెద్ద అవుతున్నాయి. అదే కాకుండా ఇప్పుడు సొంతంగా చేసుకున్న మిషన్లు వేల సంఖ్య పెరిగిపోయి ప్రభు ఏమంటున్నాడు? అన్ని మిషన్లు కలిసి ఒక్క మిషన్ అవ్వాలి. ముక్కలు కింద చేసేసారు నా మిషన్ ని. అలా కాదు, ఒక్క మిషన్ అయితే నేను వస్తా. మీరే కాదు, మీరు గొర్రెలు అయితే మేకలు కూడా ఉన్నాయి. వేరే వాడు హిందువులు వాళ్ళు కూడా రా ప్రభు అంటే నేను ఇప్పుడే రావడానికి సిద్ధంగా ఉన్నా. బోధన చేస్తున్నారా? ప్రజలకి బోధన చేస్తున్నారా? వేదమైన బోధనలు పెట్టి ఇది కలిగినది వేదం. ఏంటి వేదం? ఎవరు ఇష్టప్రకారంగా చెప్పుకెళ్ళిపోతున్నారు. బైబిల్లో తీయడం లేదు. మీ ఇష్టప్రకారం మీరు చెప్పుకెళ్ళిపోతున్నారు. మరి మీరు చెప్పుకెళ్ళిపోయిన తర్వాత హిందువులకి ఏదైనా మీరు చెప్పినప్పుడు జరగాలి కదా. మేము ప్రార్థిస్తున్నాం, జరిగిపోతుంది, జరగడం లేదు. వాళ్ళు హిందువులు బాధపడుతున్నారు. ఇవి చేయాలి. రాయబారి కదా ఈ రాయబడతనం. యేసు ప్రభు మనకు తండ్రికి మధ్యవర్తిగా ఉన్న తర్వాత తండ్రిని అడిగి చెప్పినట్టు నువ్వు ప్రజలకి యేసు ప్రభుకి మధ్యగా రాయబారి కనుక నువ్వు యేసు ప్రభుని అడిగి రాయబారితనంగా ఇది నీ లోపం, ఇది నువ్వు చేయి. దేవుడు వచ్చి మాట్లాడతాడు, ఈ సమస్యను తీసేస్తాడు అని చెప్పగలగాలి. మంచి పిండిలో పులిసిన పిండి కలిసిపోగా విడిదీయ వీలుండునా. మంచి పిండి మనమందరం మనలోని పులిసిన పిండి వచ్చేస్తుంది. అది ఎవరో తెలియదు. మనలోకి వచ్చేసి అది పులిసిన పిండిగా తయారు చేసేస్తున్నారు. పిండి అంతా పాడైపోయింది, సంఘం అంతా పాడైపోయింది. ఈ సంఘం అంతా పాడైపోవడం కారణం ఏంటి? పులిసిన పిండి దేవుని నమ్మకూడదు. ఎలిబేలు లాంటిది. ఆ మనిషి ఒకటి వచ్చి ఇతను ఎలాగే చెప్తాడే బోధ, మన పని మంది, ఈ పని ఇదే అని గేట్ దాటిన తర్వాత మీ ఇష్టప్రకారం చేయడం. బోధకుడు మీకు ఏది చెప్తున్నాడు, బోధకుడు కూడా అదే చేయాలి. కానీ చెబుతున్నారా? చెబుతూ రాయబారే బోధకు లేరని చెప్పను, కానీ వేళాలి ఎక్కడెక్కడ. అందుకని అందరూ బోధలు కూడా సక్రంగా ఉండాలని నా ఆశ. బోధకులందరూ కూడా రాయబడతానని ఏర్పాటు చేసుకోవాలని నా ఆశ. బిడ్డను తెచ్చినది ఒక స్త్రీ, నిజమైన విశ్వాసులు గుంపులకు పెట్టుకోబడితే అని పేరు. ఒక స్త్రీ తీసుకొచ్చింది పులిసిన బిడ్డి, అది ఎలిబేలు తీసుకొచ్చింది. అలాగే మన సంఘంలో ఎవరో ఒకరు ఉంటారు నక్కలాంటి వాళ్ళు, గుట్ట నక్కలాంటి వాళ్ళు. అలా ఉండకుండా
సంఘానికి వచ్చినప్పుడు దేవుని మాట వింటూ దేవుడు ఏదైతే చెప్పాడో అదే మీరు చేయాలి. ఏది చేయాలి? దేవుడు ముఖ్యంగా ఏది చెప్పాడు? సతకాల ప్రార్థన చేసుకోమన్నాడు మీ కుటుంబంలో. ఈ భారతదేశం ప్రపంచ దేశాలు కూడా 3 గంటలకు వస్తానంటున్నాడు. ఆ 3 గంటలకు నువ్వు లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ 3 గంటలు సైలెంట్ గా ఉంటది. కాగులు గంటలు కానీ ఏ శబ్దాలు లేకుండా ఉంటది, కుక్కలు కానీ ఏమీ లేకుండా. అప్పుడు నీ ఇంటికి వస్తున్నాడు. నీ హృదయం అనే తలుపు తీస్తున్నాడు. కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు కన్నీరు కారుస్తున్నావా? నువ్వు అలా చేస్తే దేవుని స్వయాన నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. పెళ్లి కుమార్తె ఆయన పేరు, అప్పుడు నీ పెళ్లి కుమార్తె అని పేరు పెడతారు. 2 దుర్బోధలు, గుంపులకు కూడా స్త్రీ అని పేరు దుర్బోధలు. ఈ దుర్బోధలు మీకు ముందే చెప్పాను. ఎలా ఉంటాయి దుర్బోధలు? ఓ వాక్యం చెప్పడం, తర్వాత ఇష్ట ప్రకారం నడుచుకుంటా వెళ్ళిపోవడం. ఏదైనా సమస్య సంఘంలో వస్తే మీరు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోండి అని అంటాం. అంతేగాని దుర్బోధలు ఉన్న బోధకులు చెప్పేది. కానీ దుర్బోధకులు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏమిటి? అమ్మా నువ్వు 2 రోజులు అయింది, 2-3 వారాలు అయింది అయ్యా, మరి నీకు ఏ సమస్య వచ్చింది? ఈ సమస్య వచ్చింది అయ్యా, నేను దేవుని అడిగి చెప్తాను. రాయబడతాం దేవుడు అయిన తర్వాత నీకు సమస్య ఏమిటి? ఇది సమస్య. అయితే నీలో ప్రార్థన లేదు, లేకపోతే నువ్వు విగ్రహాన్ని అక్కడక్కడ పూజిస్తున్నావు, లేకపోతే నువ్వు సక్రంగా గుడికి రావడం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు దేవుని మాట కాకుండా నీ ఇష్ట ప్రకారంగా చేస్తున్నావు, లేకపోతే పొగడైతే నువ్వు తాగుతున్నావు, నువ్వు అక్కడికక్కడికి వెళ్ళిపోతున్నావు, నా మాట మీద నువ్వు ఉండడం లేదు, అది చెయ్యి, నేను నీకు పని చేస్తాను అని దేవుని అడిగినప్పుడు, అది చెప్పినప్పుడు ఇలా సమాధానం చెప్పే బోధకుడిగా ఉండాలి అని పేరు. దుర్బోధకుడు కూడా స్త్రీ అని పేరు, అనగా చెడ్డ స్త్రీ అని పేరు, అనగా పులిసిన పిండి. చెడ్డ స్త్రీ, దుర్బోధ వింటే చెడ్డ స్త్రీ. అందుకని ముందే వాక్యంలో చెప్పాను, ముందు దేవుడు ఎవరు నమ్మకమైన దేవుడు, ఎవరు తింటే కాడ ఏరే వాళ్ళ కోసం మనకు అక్కర్లేదు, మనం అడగాలి. ఎవరు తండ్రి కరెక్ట్ వచ్చేసావు, అతని తర్వాత ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు, ఆ తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. ముగ్గురు కరెక్టే, ఒకరే ముగ్గురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. ఇది ఓకే, దేవుడు నిన్ను డిసైడ్ చేసుకున్నావు. ఆ తర్వాత బోధకుడు కూడా నువ్వు డిసైడ్ చేసుకో. ఈ బోధకుడు రాయబారి కాదా? రాయబారి కాకపోతే ఆ సంఘాన్ని వదిలేమని నేను చెప్పను. ఆ బోధకుడు ఏం చేయాలంటే చెప్పిన మాటలు విని ఇది నిజమే, బైబిల్ చెప్తుంది, నేను కూడా రాయబారితనంగా ఉండాలి, నేను కూడా పరిశుద్ధాత్మ వరం పొందాలి అని పట్టుదలతో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఈ రోజున దేవుడు. ఇది తప్పుడు బోధని తెలియకుండా మంచి పిండిలో దాగి ఉండు పులిసిన పిండి. గురుకులని ఒకటి ఉంది పొలంలోని, ఆ గురుకులు పంట వేస్తాం, కానీ కలుపు వాళ్ళు వస్తారు, ఆ కూలి తీసుకున్న తర్వాత కలుపు మొక్కలు తీసేస్తారు, కానీ కొన్ని కలుపు మొక్కలు కనబడవు. అది కూడా మంచి పంటలాగానే ఉంటది, కానీ ఇది ఎప్పుడు బయటపడుతుంది? లాస్ట్లో బయటపడుతుంది. ఎప్పుడు పంట కోతకు వచ్చేసిన తర్వాత దాన్ని కోసేటప్పుడు అప్పుడు తాడిత్రం ఏంటో, తర్వాత మంచిత్రం ఏంటో, గురుకులేంటో అప్పుడు బయటపడుతుంది. అప్పుడు దాన్ని ఏరే పెడతారు, లేకపోతే అందరూ కలిసిపోతే అది తాడి కింద బయటకు వచ్చేస్తుంది. అందుకు దేవుడు రెప్పుడు రాకడ వరకు కూడా మన సంఘంలోని గురుకు లాంటి వాడు ఉంటే ఇప్పుడు బయటపడతారు. అందరు కూడా దేవుని భక్తిలా ఉంటారు, కానీ దేవుని భక్తిలా ఉంటారు. అప్పుడు రేపు రాయి వచ్చిన తర్వాత అది అగ్ని పాలైపోతారు. అనగా సంఘం అంతా పులిసిపోయే వరకు, అనగా అనేక రకమైన మిషన్లు పులిసిపోయేంత వరకు. అంటే ఎవరన్నా కూడా చెడు వస్తే మిగిలిన వాడు కూడా చెడుని తీసుకెళ్లే మార్గం ఉన్న మిషనరీలు ఎన్నో ఉన్నాయి. అనేక రకములైన సిద్ధాంతములు బోధలు వీటిని బట్టి ఏది వినుకో తెలియక అంత పులిసిపోయినట్టే కనబడును. ఏది మంచా ఏది చెడ్డ తెలియక గలిబిలైపోతున్నారు. తుదిలోని అవన్నీ కూడా సరిచేయగలిగిన మహానుభావుడు ఇచ్చాడు. ఎవరితోనో వాటినో యోధరంతో. అలాగే ఈ సంఘాలు కూడా మనం ఏది మంచిదా ఏది చెడ్డ అది ఎలా పరిశీలించాలనేది కూడా మీకు ముందు బోధించి ఉన్నారు. అట్లే ఏర్పరచబడిన వారు సైతం ఈ గలిబిలి వల్ల తప్పిపోదురు. ఎందుకు వచ్చింది? అతనేమో ఎలా చేయమంటాడు, ఇతనేమో ఎలా చేయమంటాడు, ఎందుకు వచ్చిన వాతావరణం ఈ గలిబిలో మనకే తెలియదు, కానీ మళ్ళా మనం బయటకు వెళ్ళిపోతాము అని అటు వేరే ఇదివరకు ఉన్న మతాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అలాగే వెళ్ళిపోతారు. ఎవరు మట్టుకు వారే మంచిపోదారు. అందరూ ఫలాని వారికి దుర్బోధ, అందరూ
గురుకులు అంతము వరకు ఉండును. మాది మంచిదండి, మాది మంచిది, మాది చెడ్డది కాదు అని ఎవరు బట్టి కాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కానీ మధ్యలో లేదు, బయటపడదు. పంట అయితే కోసినప్పుడు బయటపడుతుంది, మనమైతే రాగడి కాలంలోనే బయటపడుతుంది. అగ్నిగుండం పాలవుతాం. అప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత వల్లే మంచి చెడ్డలు బయటపడును. ప్రభు యొక్క ప్రత్యక్షత వల్లే మంచి చెడ్డలు బయటపడును. ప్రభు ఇచ్చే ప్రత్యక్షత మనకి వరాలు, ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్ష వరాలప్పుడు నువ్వు డబ్బు సంపాదించుకుంటే ఇంకొక డబ్బు ఇంకా కావాలని అడగడం తప్పని బైబిల్ చెప్తుంది. ఒక వరం నీకు వచ్చిందంటే ఆ వరంలో ఇంకొక వరం సంపాదించుకోవాలి, ఇంకొక వరం సంపాదించుకోవాలి అంటలో తప్పు లేదు. అలా అడిగి ఇంకొక వరం సంపాదించుకోవాలి. కానీ ఉన్న వరాలు పోయి అంటే ఎంత చింతించాలని, ఎంత బాధపడాలి. ఈ రోజు నాకు దర్శన వరం ఉంది, ఆ దర్శన వరం మరలా నువ్వు పెడితే మరలాగా వచ్చింది, ఇప్పుడు రావడం లేదు. ఏది తప్పు చేసావు? ఈ తప్పుని ఎవరిని అడగాలి? బోధకుడు అడిగితే చెప్తాడా? దేవుణ్ణి అడగాలి. దేవుడు సమాధానం చెప్పడం. అప్పుడు బోధకుని అడగాలి, ప్రభువా నేను ఏ తప్పు చేశానయ్యా, అయ్యగారు నేను ఏ తప్పు చేశానండి, నా తప్పుని దేవుని అడిగాను, కన్నీరు కాచాను, ప్రార్థన చేశాను, కానీ నాకు సమాధానం చెప్పలేదు. అప్పుడు నువ్వు రాయబారి కదా, ప్రభువా ఫలానా ఆమె తప్పు చేసిందంట, ఆమె ఇచ్చిన దర్శనాన్ని మళ్ళా మీరు మిస్ అయ్యింది, పరిశుద్ధాత్మ మాట్లాడే వరం మిస్ అయ్యింది, ఏమిటి ప్రభు అన్నప్పుడు ప్రభు చెప్తాడు, అది నువ్వు విని మళ్ళా పాత జీవితంలో లేకుండా మంచి జీవితంలో నడవాలి. ఇప్పుడు అన్ని మిషన్ల వారు ప్రభువును అంగీకరించిన ఎడల ఆయన సత్యం వినిపించును కానీ అటు సార్వత్రిక సంఘం అడగదు. అన్ని మిషన్లు అందరూ కూడా ప్రభా ఇప్పుడే రా ఈ లోకానికి, ప్రభా ఈ లోకానికి మీరు వచ్చేస్తే మేమందరం కూడా ఆనందంగా రాకడికి ఎత్తబడతాము అని అన్ని మతాలు, అంటే ముస్లిం మతం, హిందూ మతం, క్రైస్తవ మతం, ఈ మతాలన్నీ కూడా నువ్వు అడగగలిగితే అతను ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. బైబిల్లో ఉన్నది కనుక అడుగుట ఎందుకు అందరూ బైబిల్లో ఉంది కదా, మేమెందుకు అడగాలి? నువ్వు అడగకపోతే ఏది ఇస్తాడు? ఆకలి వచ్చినప్పుడు అమ్మా నాకు ఆకలి అవుతుందని తల్లిని అడిగినప్పుడే గబగబ కంగారు పడి భోజనం పెడుతుంది. ఆకలి వచ్చిన తర్వాత అలాగే దేవుడు మనకి అవసరతని దేవుణ్ణి అడగాలి. అడిగిన తర్వాత అతను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ విశ్వాసంతో అడుగు, నమ్మకంగా అడుగు. బైబిల్ వాక్య అర్థములను పూర్చి మన బోధకులు అడుగుట లేదా? మరి ప్రభువే ఎందుకు అడుగుకూడదు? వాక్యం అర్థం అవ్వడం లేదు. ఈ 7 ప్రకటన గ్రంథాన్ని నేను రాసేటప్పుడు ఈ 7 సంఘాలు 3 సార్లు చదివినా కూడా అర్థం అవ్వలేదు నాకు. అందుకు 7 సంఘాలు వదిలేసి మిగిలి రాష్ట్రాన్ని ప్రభా అంటే 7 సంఘాలను వదిలేస్తే మిగిలి ఏది నీకు అర్థం అవ్వదు. ఏది రాసినా పెడతాం, ముందు 7 సంఘాలు రాయమన్నాడు. ప్రభా అర్థం అవ్వట్లేదంటే ఉపవాసం నేను రాయి, నేను అర్థాన్ని ఇస్తానన్నాడు. 3 సార్లు రాసేసిన తర్వాత ఆ తర్వాత ఉపవాసం అడిగితే అర్థం ఎవరికి ఇచ్చాడు. అప్పుడు నేను రాయడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగే సమస్య ఏదైందో, క్రిటికల్ ఏదైందో, ఇల్లు లేదేమో, స్థలం లేదేమో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నావేమో, నీకు రోగం ఎక్కువగా ఉందేమో, రోగం ఎక్కడికి వెళ్ళినా తగ్గడం లేదేమో, లేకపోతే నీ సమస్యలు ఎందులో ఉన్నాయేమో, ఆ సమస్యలు నువ్వు ఎలా అడగాలి? విశ్వాసంతో వాడు. నీ విశ్వాసంతో అడిగినప్పుడు నీకు తీసేస్తాడు. ఒకవేళ విశ్వాసంతో అడిగినప్పుడు కూడా నీ విశ్వాసం కరెక్ట్ అయితే నీవు తీయకపోతే ఎవరిని అడగాల? దేవునికినో మనుషులకి చట్టలు ఎవరున్నారు? రాయబారు అన్నాడు. రాయబారి చెప్పు, రాయబారి అడగాలి. రాయబారి అడగలేని స్థితి లేదు వాడు, నువ్వు అప్పుడే చేసి ఎక్కదు. అది సంపాదించు ముందు. ద్వితీయ సంఘమునకు పులిసిన పిండి ఉపమానమునకును గల పోలిక ఉన్నది. ద్వితీయ సంఘం అంటే చెడు బోధ, చెడు మాటలు వినే సమస్య ఉన్నది. 7 సంఘములు ద్వితీయ 4వ సంఘం. అట్లే 7 ఉపమానములు పులిసిన పిండి, ఉపమానం కూడా 4వది. 4వది కూడా ఉపమానం పిండి. 2 ఉపమానములు మంచి పిండి ఉన్నది. 10 ఉపమానములు ఇది ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, పెర్గేము సంఘములు మంచి పిండి ఉన్నది, కానీ పులిసిన పిండి కూడా ఉన్నది. ఏ సంఘంలో చూసినా అప్పుడే అలాగే ఉంది, ఇప్పుడే అలాగే ఉంది, పులిసిన పిండి కూడా మనకు ఉంది. అట్లే ద్వితీయ సంఘంలో భక్తులు ఉన్నారు, మంచి మంచి భక్తులు ఉన్నారు, విశ్వాసం ఉన్నారు, మంచి వాక్యోపదేశం ఉన్నది. ఇది మంచి పిండి. అయితే మనిషి కల్పించిన సిద్ధాంతాలు కూడా ఉన్నవి. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నా, ఇందులో కొద్దిగా ఆపేసి మళ్ళా అక్కడక్కడ ఏదో జరిగే చెబుతూ ఉంటాం.
అది చాలా ఇంపార్టెంట్ కాదు, కానీ అయ్యే ప్రజలు అంటారు. అయినా కావాల్సింది బైబిల్ మనకు కావాలి, బైబిల్ సిద్ధాంతం కావాలి, బైబిల్ ఏం చెబుతుందో ఆ నడవడికే కావాలి, అంతేగాని బయట విషయాలు కాదు. మంచి మంచి బోధకులు ఉన్నారు, కానీ ఆ బోధకులు ఖచ్చితమైన బోధ చేయక వాళ్ళ ఇష్టప్రకారంగా కొద్ది మాట్లాడటంలోని అక్కడ పులిసిన పిండి కింద దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ మనిషి కల్పనే పులిసిన పిండి, మనిషి కల్పనే. కొన్ని కల్పన కథలు చెబుతారు, అది అద్భుతంగా ఉంటాయి, అవి గుర్తు పెట్టుకుంటారు, వాక్యాన్ని గుర్తు పెట్టుకోరు. అందుకని ఆరోపణగా ఉంటారు, ఆరోపణగా ఉండకూడదు. నువ్వు బైబిల్ని సిద్ధాంతాన్ని అమలుపరచాలి. 3 ఉపమానములు 3 కొంచెముల పిండిక కలదు, అట్ల సంఘంలో 3 శాఖలు కలవు. ఇవి రోమన్ క్యాథలిక్ 1, 2 గ్రీక్ క్యాథలిక్ 3 ప్రొటెస్టెంట్. ఈ ఉపమానంలో పులిసిన పిండి కలిపినది ఈ ఉపమానం. ఈ ముందు పెట్టలో నేను చెప్పాను, ఏంటి ఉపమాన పులిపిండి కలిసిన కారణం ఏమిటి? బైబిల్లో ఉన్నది చెప్పకుండా బోధకులు బిషప్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవం పెట్టి చెప్తున్నారు. ఏ అనుభవం ఉన్నా కూడా బైబిలే చెప్పాలి. బైబిల్ ఏమంటుంది? బైబిల్ వాక్యం ఏమంటుంది? నువ్వు వాక్యమే నేను అని అంటుంది. యావన గ్రంథంలో ఏమని ఉంటుంది? వాక్యమే నేను అని బైబిల్ గ్రంథం ఉంటుంది. వాక్యమే నేనైనప్పుడు మనిషి దేవుడు గనక దేవుడు వాక్య రూపుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యాన్ని రాసింది కూడా ఆయనే. అందుకని బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పాలి, కానీ నీకు ఎంత అనుభవం ఉన్నా కూడా నీ ఇష్టప్రకారంగా చెప్పడం అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఒక స్త్రీ అని కలదు, అంటే దుర్గేర సంఘంలో యెజబెలు వారు స్త్రీ కలదు. అహాబరాజు భార్య యెజబెలు ఈ స్త్రీ కలదు, అనగా విగ్రహార్పితమైన చెడుగులను తెచ్చిన స్త్రీ యెజబెలు. ప్రార్థన చక్కగా జరుగుతూ ఉంటే ఆ రోజున 3.5 సంవత్సరాలు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఏ సమయంలో ఆహారం అయిపోయింది. ఏలియా యోర్దాను దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు. అక్కడి నుంచి అహాబరాజు దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ పరిస్థితుల్లోని ఈ యెజబెలు మరి అక్కడ అడ్డం పడి దేవుణ్ణి టర్నింగ్ ఇంకో టర్నింగ్ గా మార్చింది. 5 గురుగులు గోధుమలు అంతము వరకు ఉండును. ఎంతవరకు ఉంటుందట? లేటర్ రాగడి కాలం వరకు ఉంటుందట, అంతవరకు ఉంటుందట. అట్లే మంచి పిండి పులిచిన పిండి కలిసి అంతము వరకు ఉండును. ఇప్పుడు సెంటర్లోనే బయటపడరు. మనకంటే ఎక్కువ బోధ అనుకుంటాం, మనకంటే ఎక్కువ విశ్వాసం అనుకుంటాం, కానీ అలా కాకుండా ఎలా ఉంటది? ఆ పిండికి వాళ్ళు లేట్ వరకు కూడా ఉంటారు. అప్పుడు ప్రభు వచ్చి వాడిని తీసి అగ్నిగుండంలో పడేస్తారు. అనగా మంచి బోధలు దుర్బోధలు అంతము వరకు ఉండును, లేట్ వరకు కూడా ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా వినరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, బోధకులు కూడా చెప్పేది ఏంటంటే, మీరు నమ్మకంగా ఉండండి. మేము నమ్మకనే ఉన్నాము, మేము బోధిస్తున్నాం, రాజులు పనులు ఆహారం లేకుండా బోధిస్తున్నాం, జనాన్ని బోధిస్తున్నాం. ఓకే, కానీ నీ బోధ ప్రజలు వింటున్నారు, బాగానే ఉందంటున్నారు, కానీ ప్రభు వింటున్నాడా? మరి ప్రభు విన్న తర్వాత ప్రభు నీకు వరాలు ఇస్తున్నాడా? ఆ వరాలు ప్రజలకు పంచిపెడుతున్నావా? ఎవరు చూడదని చెప్పాడు కదా, నేను ఒక 100 ఎకరాలు తీసుకున్నాను, 100 చెట్లు కూడా నువ్వు తీసుకోవద్దు, నన్ను వెతుకు, ప్రజల్లో ఏ శ్రమలు ఉన్నాయో ఆ శ్రమని నువ్వు అడుగు అన్నాడు. ఏ లెక్కల్లో ఉన్నావు? రాయబరితనంగా ఉన్నావా? ప్రజలకు అంకితమై ఉన్నావా? ప్రజలు ఆనందంగా ఉన్నారని అదే నువ్వు ఎదురు చూస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని బిడ్డవైన ఓ బోధకుడా, పండగ దినాల్లోనే కాక ప్రతి ఆదివారం గుడికి రావాలని, కానీ అన్ని తెలిసిన వారు తుయిదారులో ఉన్నారు. ఖచ్చితంగా నీకు బోధంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు రావాలి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా తుయిదారులో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, పై సంఘాలు భక్తులు ఉన్నారు, కానీ దుష్టత్వం ఎదిరించలేకపోయి ఏదో చెప్పారు, బిషప్లు చెప్పారు, రోమనవాళ్ళు చెప్పారు, మనల్ని ఎదిరించలేము, బైబిల్లో ఉన్న చెప్పాలంటే ఆడుకోవడానికి వచ్చేస్తారేమో అని నువ్వు భయపడి అదే బోధించడం నువ్వు మొదలు పెడతావా? లేకపోతే ఎక్కడో ఏదో ఇష్టప్రకారం మాట్లాడని అది బోధించడం నువ్వు మొదలు పెడతావా? బైబిల్లో ఉన్న మాటలను నువ్వు బోధించడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని నువ్వు అమలుపరుచుకొని ఉండు. బోధకుడు ఏది చదవాలి? భూలోకం మీద ఉన్నది పాత నిబంధన, కొత్త నిబంధన, 220 వర్ణాలు ఉన్నాయి, పరమగీత 20 వర్ణాలు ఉన్నాయి.
మర్మాకరంలో దాని కూడా వివరాలు ఉన్నాయి. తర్వాత నీపై అని చెప్పేసి ఒక పుస్తకం వచ్చింది, అది కూడా వివరణాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చదివి బైబిల్ పట్టుకుంటే ఈజీగా అన్ని కూడా సరిపోతాయి. ఆ తర్వాత దేవుడిని అడగాలి, అయ్యా ఇది నేను చదివాను కదా, నేను బైబిల్ పట్టుకోవచ్చా అని నువ్వు అడిగిన తర్వాత ప్రభు చెప్తాడు, ఇంకా నేను అడగాలేను, లేకపోతే నువ్వు బోధించను. అంతేగాని బోధ వచ్చినంత మాత్రం నేను దేవుడిని అడగకుండా నువ్వు బోధిస్తే ఈ బోధ సపరేట్ గా పులిసిలాగే ఉంటుంది. తుయితైర కాలంలో పండితులు తక్కువైన బలము గలవారు. తుయితైర కాలంలో పండితులు ఉన్నారు. అబ్రాహాము పండితుడు కాదా? ఎంత భక్తుడు! మెల్కీషేదెకుకి పుట్టిన సొమ్ములోని సగం భాగం ఇచ్చాడు, 10% ఇచ్చాడు. అయితే దేవుడు నువ్వు లేచి నీ అన్నదమ్ములు విడిచి నువ్వు ఫలానా దేశానికి రా, తూర్పు రా, తండ్రి రా అన్నప్పుడు నేను రానన్నాడు. అబ్రాహాము వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మరి అబ్రాహాము దేవుని మాటని తిరస్కరించకుండా వచ్చాడు. కానీ ఐగుప్తుకి నువ్వు వెళ్ళేటప్పుడు ఐగుప్తుకి నువ్వు దేవుని అడిగావా? తండ్రి నువ్వు రమ్మన్నావు, ఇక్కడికి వచ్చేసాను, కనాను దేశంలో నేను అన్నాను. అయితే ఇక్కడ కరువు వచ్చింది, నాకు, నా గొర్రెలకి, నా సైన్యానికి మొత్తం కరువు వచ్చింది. మరి ఐగుప్తుకి వెళ్ళిపోతున్నా ప్రభా, వెళ్ళమంటావా వద్దంటావా అని నువ్వు అడిగావా? అడగలేదు కనుక అతనికి శ్రమ వచ్చింది. తర్వాత ఆ స్థలం మీద తేలిపోయిన వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. దేవుని బిడ్డలైన బోధకులారా, నేను చెప్పేది ఏంటంటే, నీ సమస్య వచ్చింది, నీ సంఘంలో సమస్య వచ్చింది, నువ్వు కన్నీరు విడిచి ఉన్నాడు. దేవుడి రోజున మాట్లాడితే నీతో సిద్ధంగా ఉంటాడు. మేము కింద ఫోన్ నెంబర్లు ఇస్తాము, అది తీసుకోండి, అది మేము చెబుతాము. నా మాట నమ్మని మేము చెప్పడం లేదు. మీకు సమస్య లేదంటే తెలియపరుస్తాము. తెలియపరిచిన తర్వాత అది జరిగితే నమ్మండి, లేదంటే దేవుడి రోజున ఆ రోజున యేసు ప్రభు భూలోకం మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. వచ్చిన తర్వాత అతను బోధ, అద్భుతమైన బోధ, అద్భుతమైన క్రియలు చేశాడు. 12 మంది శిష్యులు కూడా చేశారు. ఈ రోజున అప్పుడు ఏదో జరిగిపోయింది, వాళ్ళ విశ్వాసం ఇప్పుడు జరగట్లేదంటే అప్పుడు వాడికి చేసినట్టే. ఇప్పుడు కూడా అద్భుత బోధలు జరుగుతున్నాయి, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు అతని బిడ్డలతో. అది నువ్వు తెలుసుకొని చెయ్యి. ఆయనను మీరు భక్తిహీనులు ఎదిరించి, ఇలాగూ ఎదిరించి రోమన్ కాదికులు నుండి ప్రొటెస్టెంట్ వైరేరి లాభము పై సంఘంలో ఒక్కొక్కరిగా ఉన్నవారు ట్విటర్లు కలిసి గుంపైరి. ఈ రోమన్ కాదికి వాళ్ళు తర్వాత వీళ్ళు అందులో చేరి అందరూ ఒకేలాగా గుంపైపోయారు. రోమన్ కాదికుల కాలంలో రాజులు కోపుల కింద ఉండిరి. రాజులు, పెద్ద పెద్ద రాజులు, రాజాధికారులు, వీళ్ళందరూ కూడా పోపు ఏం మాట చెప్పితే అదే రూట్లోనే నడిచారు. పోపులు రాజులు సంఘమంతా చంపించి పోపులు రాజులను సైతం చంపించి రాజులను లెక్క చేయలేదు పోపులు. అలా కూడా చంపించారు. వీరు విక్లీసును చంపి ఆతి పెట్టి కొన్ని సంవత్సరాల వరకు విక్లీసును చంపేశారు. ఎందుకు చంపేశారు విక్లీసుని? నువ్వు రాసుకున్నా, నువ్వు బోధించేది బైబిల్లో లేదు, దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా, అది బోధించమన్నప్పుడు అది లేదు, మేము బోధించేది వినమన్నారు. ఈ విక్లీసుని అతను రాత్రి పూట వచ్చి గుమ్మంగాడు ఉంటే తాళాలు ఇండిపోయి అవన్నీ రాసుకున్నాడు. లైబ్రరీకి వెళ్ళాడు, రాసుకున్నారు. ఇది ఖచ్చితమైన బోధ, నేను రాశాను అని వీళ్ళకి రోమన్ వాళ్ళకి చూపిస్తే, బిషప్కి చూపిస్తే అది తీర్చి కాల్చేశారు. మనిషి కూడా చంపేశారు. మన బోధ ఒకలాగుంది, ఇతర బోధ లోన బోధలాగుంది, మనల్ని ప్రజలు ఊరుకోరేమో అని చంపేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత శవముని తీసి కాచి నదిలోకి కలిపి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత చంపేసి పాతి పెట్టిన శవాన్ని తీసి రేపు పొద్దున ఇంకా ఏదైనా వస్తుందేమో అని ఆ శవాన్ని తీసుకొని కాల్చి నదిలోకి పూర్తితో కలిపేశారు. ఎవరికి తెలియదనుకున్నారు, ఈ రోజున ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? సీక్రెట్. నేను చూశానా? నువ్వు చూసావా? అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిన మాట, ఎన్ని తరాల క్రితం జరిగిన మాట. అయితే ఇది దేవునికి తెలియదా? దేవుడు చెప్పగానే కదా రాసింది ఈ గ్రంథాన్ని, వివరణాన్ని. తుయితైరని ఒక మాట వచ్చింది, దానికి వాక్యం అంతా కూడా ఆధారపడి ఉంది. ఇది దేవుడు చెప్తేనే కదా తెలిసింది. నువ్వు ఎక్కడ బాధ పెట్టావో, ఎక్కడ కాల్చేసావో దేవుడి రోజున భక్తులతో రాయించాడు. కూర్చొని భక్తులు సత్యం గురించి చెప్పగా నిజమది కాదు, వీళ్ళు చెప్పేది నిజం కాదు, సత్యం ఇంకా ఏరేలాగుంది. నేను రాశాను, రాత్రి కూడా
గుడిగాడికి వెళ్ళాను, చాలా నీడిపోయి లోనికి వెళ్ళాను, అవి రాసుకున్నాను. ఆ తర్వాత లైబ్రరీకి వెళ్ళాను, రాశాను. ఇవన్నీ రాసుకున్న తర్వాత కాగితాలు తీసుకొచ్చి బిషప్ గారికి చూపించి, లోపల వాళ్ళు బిషప్ కి చూపించిన తర్వాత ఇది ఎలా రాశావు అని అప్పుడు విషయం చెప్పిన తర్వాత ఇదంతా తప్పని ఆ కాగితాలు తీసుకొని అగ్నిలో కాల్చేశాను. బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. బోధనే అతని పొయ్యి మీద ఉంచి గడ్డి వేసి కాల్చిని గుసిని ఆ గడ్డి మీద వేసి పొయ్యి గాలి వేసి కాల్చేశారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాను, నేను బాతు వంటి వాడను. బాతు బంగారు పట్టి చిత్తారు చూడండి, బంగారు గుడ్డు పెట్టి బాతు, ఆ బాతుని చంపైతే ఇంకొకటి రాదని అంటారు చూడండి. అలాగే నేను బాతుని, నన్ను చంపినను, తర్వాత 100 సంవత్సరాలు పోయిన తర్వాత అంశ వచ్చును. నన్ను చంపేదే చంపేశాడు, నాకేం భయం లేదు. దేవుని కోసం నేను మరణిస్తే హతసాక్షిగా ఉంటున్నాను, నాకు తీర్పు లేదు, నాకు పరలోక రాజ్యం డైరెక్ట్ గా ఉంది. నేను చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ 100 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకొక మోసలు కూడా వస్తాడు. ఆయనను మీరు పట్టుకోలేరు. ఎందుకని పట్టుకోలేరు? ప్రజలైపోయిపోతారు, ఇతను ఏమి ఉంటారు గనుక ఇక అతను మీరు పట్టుకోలేరు. ఒకవేళ పట్టుకొని కొట్టి నాలుగు సంపాదంటే ప్రజలు మిమ్మల్ని సంచేస్తారు, జాగ్రత్త అని చెప్పి ప్రాణం తీశాడు. ఆయన మార్టిన్ లూథరన్ ఈయన ధైర్యంగా కోపుల మధ్య నిలబడి ఆనాడు 100 సంవత్సరాల క్రితం గుస్సు చెప్పాడు. చెప్పిన మాట ఇతను పుట్టుకొచ్చాడు. 100 సంవత్సరాల తర్వాత ఇతను కూడా ఏం చేశాడు, చెప్పవలసింది చెప్పాను అని గుస్సు చెప్పాడు. మార్టిన్ లూథరన్ గారు వచ్చారు. మార్టిన్ లూథరన్ గారు వచ్చి ఏం చెప్తున్నాడు? అతను కూడా దేవుడిని అడిగాడు, వెళ్ళు, నువ్వు కూడా గుడిగాడికి వెళ్ళు, తరాల బదులవుతాయి. ఆ తరాలు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి బోధించు, లోనికి వెళ్ళి రాయి, తప్పసారి నువ్వు వెళ్ళి రాయి, రాసిన తర్వాత ఆ పుష్పంతా నేను ఇస్తాను అని అన్నాడు. అదేటప్పటిగా రాత్రుల పూట గుమ్మం వాడి వచ్చేటప్పటికి తాళాలు ఇడిపోయాయి, గుమ్మాలు ఇడిపోయాయి. లోనికి వచ్చాడు. ఆ బైబిల్ ఇక్కడ ఉన్న బైబిల్ అది తీసి బోధించట్లేదు రోమన్ వాడు, అది తీసి మళ్ళీ అతను అలాగే రాశాడు. రాసిన తర్వాత ఆ రూపుడికి కొన్ని సంవత్సరాలు అతను రాజులు వచ్చి రాసి అది స్థిరం చేశాడు. స్థిరం చేసిన ఆ కాగితాలు మళ్ళా ఇతనికి కూడా ఏం చేశాడు, గుస్సు చేసినట్టు ఇతను చేశాడు. చేసి ఇదిగో ఇలా రాశాను నేను, ఇది కరెక్ట్ కదా చెప్పండి, మీరు మా గురువు గారు కదా అని కాగితాలు ఇచ్చారు. కాగితాలు చదివి అవి బాబు బైబిల్ అంతా తీసేశాడు. ఇది మాత్రం ప్రజలకి వినబడితే మనల్ని అపోజిట్ గా మాట్లాడతారు అని ఊహించుకుని ఆ కాగితాలని తీసుకుని చిప్పి కాల్చేశారు. ఆ బైబిల్ అంతా కాల్చేశారు. కాల్చేసిన తర్వాత అప్పుడు ఇతన్ని పట్టని సంపాదననేటప్పటికి ఆ రోజున గుర్తు చేశాడు కదా, అది మీరు చేయలేరు మార్టిన్ లూథరన్ గారిని. ఒకవేళ మార్టిన్ లూథరన్ గారిని సంపాదనుకుంటే ప్రజలందరూ తిరగబడిపోతారు అని ఊహించి అతను ఏం చేయలేకపోతే ఓ రోజు మందిరం జరుగుతుంది. జరిగేటప్పుడు నల్ల బ్యాడ్జీ పెట్టుకున్నారు. పెట్టుకొని ఈ ఎవరు మార్టిన్ లూథరన్ గారు పెట్టుకుని మందిరంలో ఇటు అటు నడుస్తున్నారు. ఆ మందిరంలో అడుగుతున్నారు, లూథరన్ గారు నల్ల బ్యాడ్జీ పెట్టుకున్నారు ఏంటి మీరు? ఈ నల్ల బ్యాడ్జీ ఎవరు చచ్చిపోయారు? పెద్దవాళ్ళు చచ్చిపోయితే కదా నల్ల బ్యాడ్జీ పెట్టేది. మీరు అడిగిన తర్వాత అప్పుడు లూథరన్ గారు చెబుతున్నారు, యేసు ప్రభు చచ్చిపోయాడు అని అంటున్నాడు. అదేంటి చచ్చి మళ్ళీ బ్రతికి సశివుడు కారణంగా లేదు, చచ్చిపోయినట్టు ఉన్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అందరూ ఇబ్రాన్ని పొందారు. గుడి వదిలేశారు, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టండి. ఇది భార్య అడుగుతుంది, అయ్యా నువ్వు చెప్పిన మాట తప్పు కదా, యేసు ప్రభు మరణించి మళ్ళీ పైకి లేచాడు కదా, అసలు చచ్చిపోయాడని నల్లగాడి ఎలా పెట్టావు? సంఘస్థలు అడుగుతుంటే అలా ఎందుకు నువ్వు చెప్పావు అని వీళ్ళు అడిగిన తర్వాత అప్పుడు లూథరన్ గారు చెప్తున్నారు, అలా కాదు, రాజులు కష్టపడ్డాను, సంవత్సరాలు కష్టపడ్డాను, బైబిల్ అంతా రాశాను, సరిగ్గా చూడండి అని చెప్పేసి బిషప్ గారికి ఇచ్చాను. బిషప్ గారికి ఇచ్చిన తర్వాత బాగున్నారో బాగోలేదో చెప్పాలి కదా. అది అడిగిన నా దగ్గర దౌర్జన్యం చేసే కాగితాలను తీసుకున్న నా ఎదురు చిప్పి కాల్చేశారు. అందుకని దేవుడు నేను పడ్డ కష్టం ఏమైపోయింది, నేను ఇంత కష్టపడ్డానే, ఇంత శ్రమ పడ్డానే, నేను బోధించాలని అనుకున్నానే, ఏమైపోయింది? దేవుడు నాకు సహాయం చేయాలి కదా. మరి అలాంటప్పుడు దేవుడు నేను ఏమని చెప్పాలి? చచ్చిపోయాడని చెప్పాను. నా బాధతో అన్నాడు, పిచ్చివాడా నువ్వు ఇన్ని రాసినా నీ జ్ఞానం ఏమైంది? నువ్వేమైంది? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి మొదలుపెట్టు, నువ్వు రాసిందే కదా అంతా. నువ్వు రాసిన తర్వాత అదంతా మళ్ళా నీకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు.
నువ్వు రాయడం మొదలుపెట్టు అని భార్య బోధించింది. ఇది బాగానే ఉందని రాత్రి వెళ్ళి ఉపవాసం ఉండి నీరు ఖర్చు ప్రార్థన చేస్తే నువ్వు రాయకుమారుడా నేను ఇస్తానన్నాడు. ఇది ఆమె బయటకు వెళ్ళకుండా రాత్రులు పగలు రాశారు. రాత్రులు పగలు రాసిన తర్వాత బైబిల్ సిద్ధమైపోయింది. బైబిల్ సిద్ధమైపోయి అప్పుడు బయటికి వెళ్ళి బోధించడం మొదలుపెట్టాడు. ఇతను బోధ అద్భుతమైన వాతావరణం. అప్పుడు ఒక పోపు మన బోధ బైబిల్లో విలువలో ఉన్నది, లోదర బోధ బైబిల్లో ఉన్నది. పోపు అంటున్నాడు మన బోధ మన ఇష్టప్రకారంగా చెప్పుకుంటున్నాం, మన ఇష్టప్రకారంగా ఉంటుంది, కానీ ఇతను బోధ అగలేదే. బైబిల్లో ఉన్న బోధ నిజమైన బోధ, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇతను చెప్తున్నాడు అని చెప్పేసి అని పోపు భ్రాంతి పొందాడు అని. ఆ సమయంలో లోదలను చంపిన ఎడల ప్రజలు ఊరుకోరని, లోదలను చంపడం మాని చంపవలేనని ఆర్డర్ ఇవ్వగా ఒక రాజు ఆయనను శరసాలలో ఉంచాను. అప్పుడు ఆయన శరసాల నుండి క్రొత్త నిబంధన తర్జుమా చేసి అద్భుతము చేశాను. ఈ రాజుగారు బైబిల్ ఆ జైల్లో ఉండి ఆ కొత్త బైబిల్ తీసుకునేటప్పటికి ఆ కొత్త బైబిల్ చదివి మార్పు చెంది ఇతని మరణం లేకుండా చేశారు. ఆయనను ఆయన ఏమి చేయలేకపోయి, కానీ అంతకన్నా గొప్ప భక్తుడైన గుసిని చంపింది. ఇతనేం చేయలేకపోయారు, ప్రజలు ఆపోజిట్ గా ఉన్నారు. అంతకన్నా గొప్ప గొప్పడు కూడా చంపేశారు. ఆ కాలం అటువంటి లోదల ఉంగరంపై అంశంతో ఉండేది. లోదలను బైబిల్ తీసి అన్న చరిత్ర చదివి నాకు ఒక బైబిల్ ఇమ్మని ప్రార్థించాను. లోదలతో దేవుడు మాట్లాడినట్టు ఒక దొరగారు రాసింది. తుగితేర కాలంలో బైబిల్ బయటికి తీయబడెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ తుగితేర సంఘంలోని బయటకు వచ్చింది. ఉన్న నిజమైన బోధని అప్పుడు ప్రజలకు అందింది. దేవుని బిడలమైన మనము వినే బిడలు ప్రతి ఒళ్ళు కూడా బైబిల్లో ఉన్న సిద్ధాంతాలని మనం నమ్మి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం నడిచిన ఎడల దేవుని నమ్ముకున్న మనం ఇంకా లోటుపాట్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ లోటుపాట్లు ఏమిటో పెట్టుకొని చెప్పాను. రాయబారితనంగా ఉన్న బోధకుడు దేవుని అడిగినప్పుడు ఆ లోటుపాట్లు మీకు తెలియపరుస్తాడు. ఆ లోటు ప్రకారంగా ఆ లోటు కూడా సరి చేసుకుంటే 2000 క్రితం చేసిన దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే దేవుడు. అద్భుతాలు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. ఆ పేరు జి ఆనందరావు. తర్వాత మరి జంగారెడ్డిగూడెం కనుక మరి లక్వాలో కూడా చెప్పాను. అది ఒకటి చెప్పాను, ఇది కూడా ఒకటి చెప్పాను. మీరు లాస్ట్ వరకు మీరు విన్నందుకు మీ శరీరంలో, మీ ఒంపులో, మీ ఇంట్లో ఉన్న శాతాలన్నీ కూడా పరారైపోతాయి. ఇప్పుడు మీరు ఎంతమంది అన్నారు, ఎంతమంది ఇంకా సరిగ్గా వినలేదు. ఇప్పుడు ఈ దర్శనాలు చూసి మీకు తెలియపరచబడుతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పరిస్థితి కూడా ఇదే. మీరందరూ మార్పును పొంది దేవుని స్తుతించి దేవుని దగ్గర రాయబరితనంగా ఉండాలని నా ఆశ. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. స్తోత్రం మహోన్నతుడా, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభువా, ఇంతవరకు నాయన తుగితేర సంఘం కోసం చాలా వరకు చూసుకుంటూ వచ్చాము నాయన. మమ్మల్ని బలిపెట్టి పరిశుద్ధాత్మతో చెప్పాము నాయన. ఏదైతే చెప్పారో విన్న ప్రతి బిడ్డ కూడా ఏది కావాలో అవసరంతో తీర్చండి. సాతాని క్రియలు లయపరచండి నాయన. రాకడ కాలంలో ఉంది నాయన. దేవా, ఈ కాలంలో మీరే బైబిల్ ప్రకటన గ్రంథాన్ని బోధించమని మీరు చెప్పారు ప్రభువా. రాసి దాచుకుంటాం కాదు, 40 సంవత్సరాల క్రితం రాశావు, ఇప్పుడు బయటికి అన్నారు ప్రభాలుగా తీసి బోధించావు నాయన. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏ రక్షణ కావాలో, ఏ బిడ్డకి ఏ అవసరత కావాలో ఆ అవసరతను తీర్చి దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించమని ప్రతి బిడ్డను కూడా నా ప్రభా ఈ ప్రకటన గ్రంథం ఈయన భాగ్యత దయచేయండి. నా తల్లి ఏ సమయంలో